హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ ఎండలకి చల్లగా పొట్టలోకి చల్లగా వెళ్ళేటట్టు చూస్ చేసుకున్నామండి. ఎండలైతే చాలా విపరీతంగా ఉన్నాయి కదా. ఈ ఎండలకి ఈవినింగ్ టైంలో సాయంత్రం ఈ ఎండ జామున చల్లగా ఇలాగని తాగామంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బాదం పాలు అనేవి. మనం బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. రెడీ చేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి. దాంట్లోకి 20 లేదా 25 బాదం పప్పు వేసేసుకోండి. నేనైతే 25 బాదం పప్పు వేసుకున్నా. ఈ 25 బాదం పప్పు అనేది లీటర్ పాలకు వేసుకుంటున్నాను. ఇవి 2 to 3 అవర్స్ వరకు నానబెట్టేసుకోండి. అప్పుడు పై తొక్క అంతా వచ్చేసింది మనకి. 2 to 3 అవర్స్ తర్వాత పై తొక్క అనేది మొత్తం తీసేసేయండి. ఇంకా అన్నిటికీ ఇలాగే తొక్క మొత్తం తీసేసేయండి. తొక్క మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే చూడండి లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఇవి అయితే మామూలు గేదె పాలు, మామూలు షాప్లో కొనుక్కుంటాం. విడిగా షాప్లో ఉంటాయి కదా, గేదె పాలు అమ్ముతారు, అలా కొనుక్కున్నాము. లేదంటే ప్యాకెట్ పాలు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి. దాంట్లోకి ఈ లీటర్ పాలు అనేవి పోసేసేయండి. లీటర్ పాలు పోసేసినాక అడుగు గిన్నె అనేది అడుగున మందంగా ఉండేటట్టు చూసుకోండి. ఇందాక మనం జీడిపప్పు అనేది మొత్తం తీసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా, అవి దాంట్లోనే కొన్ని పాలు పోసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని, అంతలో మనకి పక్కన పాలు కూడా కాగుతూ ఉంటాయి. ఇలా మెత్త పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొన్ని పాలు మిగిలించుకున్నాం కదా, అది గిన్నెలో వేసుకొని దీంట్లోనే 3 లేదా 4 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసేసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా ఉండలు ఏమీ లేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. కలిపేసుకున్నాక మనం బాదం పప్పు అనేవి ఒక 4 లేదా 5 బాదం పప్పు తీసుకొని వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మనం పైన వేసుకుంటే చాలా బాగుంటాయండి. ప్లస్ లోపల బాదం పాలు లోపల ఇవన్నీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఇంకా బాగుంటుంది. ఇవి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాదం పేస్ట్, కస్టర్డ్ పౌడర్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అందులో పాలు కూడా చూడండి ఇలా పొంగొచ్చేస్తున్నాయి. పొంగొచ్చేసేటప్పుడు తిప్పుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. అడుగున అనేది మనం పాలు అనేది ఇలాగ సిమ్లో ఉంచేస్తాం కాబట్టి పాలు అనేది అడుగంటకుండా ఉంటుంది తిప్పుతూ ఉంటే. దీంట్లోకి ఇలా పొంగొచ్చేటప్పుడు దీంట్లోకి బాదం పేస్ట్ అనేది వేసేసేయండి. బాదం పేస్ట్ వేసేస్తే పాలు అనేవి కొంచెం చిక్కబడుతూ ఉంటాయి. ఇలా బాగా తిప్పుతూ ఉండండి, లేదంటే అడుగంటుతూ ఉంటాయి. మనం దగ్గరుండి చేసుకుంటే బాదం పాలు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అడుగంటకుండా స్మెల్ అనేది రాకుండా చాలా బాగుంటుంది. ఇలా తిప్పుతూ ఉండే దీంట్లోకి మీరు కావాలంటే కలర్ ఉంటుంది కదండి, ఎల్లో కలర్, ఫుడ్ కలర్, అది యాడ్ చేసుకోండి. లేదు అంటే పసుపు యాడ్ చేసుకోండి. కలర్ ఏం అవసరం లేదు అంటే వదిలేసేయండి. ఇలా తెరులుతూ ఉన్నప్పుడు 2 స్పూన్ల వరకు చక్కెర అనేది యాడ్ చేసుకోండి. కొంచెం కలర్ ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఇలా 2 స్పూన్ల వరకు చక్కెర యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా తిప్పేసేయండి. మొత్తం చక్కెర అనేది కరిగిపోతుంది. కలర్ ఉంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అందుకే ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. లేదా ఫుడ్ కలర్ అయినా వేసేసుకోండి. నేనైతే పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అయితే బెటరే కదా, మంచిదే కదా, కాబట్టి నేను పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకొని బాగా మొత్తం తిప్పేసేయండి. ఇలా తిప్పేసేటప్పుడు పొంగొస్తుంది కదా, ఇంకెలా పొంగొచ్చినప్పుడు సిమ్లోనే ఉంచేసుకొని కస్టర్డ్ మిల్క్ అనేది మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి అడుగున ఉండనేది పేరుకుపోతుంది. అలాగేం లేకుండా మొత్తం ఒకసారి స్పూన్తో తిప్పేసుకొని మిల్క్లోకి పోసేసుకోండి, పాలలోకి పోసేసుకొని ఒకసారి తిప్పేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ చూడండి, నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, పాప్కిన్ సీడ్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే వీటిలోకి ఏమైనా కట్ చేసి పెట్టేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మీకు కావాల్సిన కట్ చేసుకోండి. ఏది కావాలంటే అది కట్ చేసుకొని ఇంకా దీని బాదం పాలలోకి వేసేసుకోండి. ఇవి మొత్తం వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 1 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారంటే సరిపోతుంది. చూడండి చాలా థిక్గా వచ్చేసింది కదా, ఇలా థిక్నెస్ అనేది సరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్